2026 మే నెల, జూన్ నెల, జూలై నెల 3 నెలల ఫలితాలు చెప్పుకుందాం. మరి మొదటిగా మే నెల కర్కాటక రాశి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ కర్కాటక రాశి ఎట్లా వచ్చింది చూసుకోవాలి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి. ఇది ఒట్టిదే, అది ఒట్టిది కదే, ఒట్టిదే, ఏం లేదు. ఉత్త కవరు, ఉత్త కవరా? ఉత్త కవర్ అంతే, ఏం లేదు. ఇది సార్, అందుకే అలా పెట్టా, లేకపోతే మీకు ఇవ్వకూడదు. అర్థమైంది సార్, లోపల పెట్టింది రోజు అది కింద పడ్డట్టున్నది ఫ్రీ దాంట్లో నుంచి తీసినప్పుడు. చెప్పండి. ఇప్పుడు కర్కాటక రాశి ఎట్లా వచ్చింది చెప్పుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి మే నెల ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ మే నెలకు వచ్చేప్పటికల్లా రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. ఈ 3 గ్రహాలలో వచ్చే ప్రయోజనం ఏమిటాయంటే, రవి బుధులు కలిసి ఉండటం చేత వ్యాపారం బాగా సాగుతుంది. బుధాదిత్య యోగం అంటారు. రవి బుధులు కలవడం చాలా విశేషం. బుధాదిత్య యోగం, ఎవరు చేసే వ్యాపారం వాళ్ళది బాగా సాగుతుంది. శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు. మీరు జీవితంలో ఇల్లు కట్టుకోవాలో లేదా స్థలం కట్టుకోవాలనుకొని ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇది జరగకుండా ఆపటానికి కొన్ని గ్రహాలు ఉన్నాయి. కుజ, శనులు, రాహువు, కేతువు, గురువు. మరి 3, 4, 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. పైన రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాల సర్ప దోషం ఉంది మే నెలకి. తర్వాత శని కుజుల వల్ల వచ్చే ఆదాయం, దండగమాన ఖర్చులు, వ్యాధులు, సమస్యలు ఎక్కువ ఉంటాయి. గురువు బాగున్నాడు, మీ మాట కుదరదు. ఎవరితో మాట్లాడే విధంగా మీరు మాట్లాడలేరు. ఎందుకంటే ఎవరిని అనేవాడిని ఏరా అనొచ్చు. అంతకుముందు ఏరా అనేవాడిని కూడా వాడు పెద్ద ఆధిక్యతలు ఉంటే సార్ అన్నారు. యువతలకు వచ్చిన తర్వాత నీ చిన్ననాటి స్నేహితుడు కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, అదే అనుకునే పద్ధతి ఉంటుంది. అయితే ఎక్కడ ఎట్లా మాట్లాడాలి అనేది మర్చిపోయి ఇంకో రకంగా మాట్లాడి దానివల్ల ఇబ్బంది తెచ్చుకునే లక్షణం ఉంది. గురువు బాగుండకపోవటాన అది, రాహుకేతువులు బాగుండకపోవటాన ఛాయాగ్రహాలు. ఈ రాహుకేతువులు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చిందంటే ఈ రాహుకేతువుల వల్లే గ్రహణం వచ్చింది. సూర్య చంద్రులు ఇబ్బంది పడ్డారంటే మన సంగతి చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎందుకు పనికిరాం. ఈ పరిస్థితి నుంచి మీరు బయటపడాలి అంటే ఇది గోచారం 25 వంతులే. ఈ మేనలకై ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. ఇది మీ రాశి అవునా కాదా అది ముందుగా తెలుసుకోండి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి. అది ఎట్లా ఉంటుంది? మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైంలో మీరు పుట్టిన నక్షత్రం అక్కడ ఉండాలి. అది ఉంటేనే మీ రాశి అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా జాతకం చూపించుకోవాలి. ఏమంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూడబడుతుంది. కాబట్టి మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మే నెల అయిపోయింది కర్కాటక రాశి. జూన్ నెల కర్కాటక రాశి ఎట్లా ఉందో చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశికి ఒక్క రవి తప్పితే ఏ గ్రహాలు బాగలేవు. జూన్ నెలలో రవి ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు జూన్ నెలలో చాలా కష్ట దశలో ఉంటారు. చెప్పడానికి వీల్లేనటువంటి బాధలు ఎక్కువ ఉంటాయి. దాదాపు యాక్సిడెంట్ అవ్వటం కానీ, దెబ్బలు తగలటం కానీ, ఏదో తెలియని సమస్యలు. ముందు మతి స్థిమితంగా ఉంచుకోవాలి. సమస్యల వల్ల మైండ్ దెబ్బతినే లక్షణాలు ఉంటాయి. మనం ఏం చేస్తున్నామో ఏం చెబుతున్నామో అర్థం కాని పరిస్థితి కూడా వస్తుంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి ఏకాదశిలో ఉన్నాడు. మీరు మంచి జ్ఞానం గలవాడు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ రవి ఈ రకంగా ఉంటాడు. ఇన్ని గ్రహాలు బాగుండకపోయినా రవి ఒక్కడు బాగున్నాడు. రవి కనపడేటువంటి దైవం, ప్రపంచానికి మొత్తానికి కనపడే దైవం రవి. అటువంటి రవి, ఆ సూర్యుడు మీకు ఏకాదశిలో ఉన్నాడు. ఏకాదశిలో ఉన్న రవి మిమ్మల్ని రక్షించాలి. కాబట్టి అట్లా రక్షించాలంటే 3 వేళలా ఈ కర్కాటక రాశి వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేయండి. ఈ సూర్య నమస్కారం చేస్తేనే మీరు అన్ని విధాలా దెబ్బ తినకుండా బాగుపడతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోక తప్పదు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్త పడాలి. మరి తర్వాత ఇప్పుడు మే నెల అయిపోయింది, కర్కాటక రాశి. జూన్ నెల అయిపోయింది. ఇప్పుడు జూలై నెల చెప్పుకుందాం. ఈ జూలై నెల కర్కాటక రాశి ఎట్లా ఉందంటే కుజుడు ఏకాదశిలో ఉన్నాడు. ఈ కుజుడు ఏకాదశిలో ఉంటే మీరు ఆస్తులు కానీ ఇల్లు కానీ ఇటువంటివి కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ఒక ఆస్తి ఒకటి కొనుక్కొని తీరాలి. తర్వాత శుక్రుడు బాగున్నాడు. ఈ శుక్రుడు కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అయితే ఈ రాశి వాళ్ళకి కాల సర్పదోషం ఉంది. ఈ కాల సర్పదోషం కూడా ఇబ్బంది పెడుతుంది. సరిగ్గా చెప్పాలంటే 8 గ్రహాలు 2 గ్రహాలే బాగున్నాయి. ఎందుకంటే ఇది చాలా కష్టదశ. ఇప్పుడు బలమైన గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. చెడు స్థానంలో బలమైన గ్రహాలు. రాహుకేతులను మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే సూర్య భగవానుని చంద్రుడిని పట్టేటువంటి రాహుకేతువులు మీకు బాగా లేకపోవటం వల్ల మీరు ఇంత తప్పించుకోలేరు. సూర్యుడే తప్పించుకోలేరు. ఏమండి, సూర్యగ్రహణం వచ్చినప్పుడు 1 సెకండు భూమి మీద సూర్య కిరణాలు పడకపోతే రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల మనం చాలా ఇబ్బంది పడతాం. అటువంటి సూర్యుడిని ఇబ్బంది పెడితే ఈ కర్కాటక రాశి వాడికి ఇబ్బంది రాదా? కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా సూర్య ప్రార్థన చేయాలి. సూర్యుడి జపం చేయించుకోవాలి. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. అయినా మీ రాశి ఏమిటి? కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం కలిసి కర్కాటక రాశి. ఈ నక్షత్రాలు మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరంలో ఈ 3 నక్షత్రాలు ఉంటే అప్పుడు మీది ఈ రాశి అవుతుంది. అట్లా కాకుండా 2 రకాలు, గోచారం, గ్రహచారం. గోచారం 25 వంతులు, పుట్టిన టైమును బట్టి 75 వంతులు జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పూర్తిగా అసలు దేశానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. దేశం బాగుండకపోతే మనం బాగుండం. రాజపాపం పురోహిత, రాజు చేసిన పాపం పురోహితులు అనుభవిస్తారట. పురోహితులు చేసిన పాపం ప్రజలు అనుభవిస్తారు. ఇప్పుడు మనకు వస్తున్న పరిస్థితి ఏమిటంటే యుద్ధం. యుద్ధం అనేది దాదాపు 3వ ప్రపంచ యుద్ధం దాకా పోతుందేమో అనే భయంకరమైన పరిస్థితి ఉన్నది. అంతవరకు ఇంకా రాలేదు. అది రాకుండా పోవాలంటే ప్రజలందరూ కూడా దైవాన్ని పూజించాలి. ప్రజలంతా దైవాన్ని పూజించాలి అంటే బ్రాహ్మణైన వాడు, మరి దైవ సంబంధమైన విద్య గలవాడు చెప్పింది మీరు చేసుకోవాలి. మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు మనకు ఇబ్బందులు కలగడానికి ఏమిటి కారణం? ప్రపంచంలో దాదాపు సమస్యలు, విపరీతమైన సమస్యలు. ఈ సమస్యలు ఎట్లా ఉంటాయో మనం అనుకుంటాం వేరే దేశాల్లో యుద్ధం జరుగుతుంది,
మన దేశానికి మనకు ఏం ఇబ్బంది లేదు, మనకేం దెబ్బతగలటం లేదు అనుకుంటాం. కానీ వాళ్ళు వదిలేటువంటి ఆయుధాలు ఎట్లాంటివంటే విషపూరితమైన ఆయుధాలు. అవి అక్కడ పడ్డా కూడా అది గాలిలో కలవటం వల్ల రకరకాలైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ముందు ఇటువంటి యుద్ధాలు వచ్చినాయంటే పెట్రోల్ అంటే ఆయిల్, పెట్రోల్ కావచ్చు, మరి పెట్రోలు, డీజిల్, ఇది కాకుండా గ్యాసు, ఈ 3 రకాలు ఇంధనాలు అంటాం. ఈ ఇంధనాలు లేని ఇప్పుడు ఏం పనిచేయవు. ఒకప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని తిరిగారు, మరి ప్రపంచం మొత్తం తిరుగుతున్నారంటే ఈ 3 రకాల ఇంధనాలు లేని జరగట్లేదు. అయితే కరెంటుతో జరుగుతుందంటే కరెంటుతో అంత తేలిగ్గా అయ్యే పని కాదు. మరి ఇంధనం ఇబ్బంది ఎంతవరకు వస్తుంది? మరి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఏ వస్తువు అయినా ఒక దేశం నుంచి ఇంకో దేశం రావాలంటే ఇంధనం కావాలి. ఇంధనం ఎప్పుడైతే దొరకదో రేటు పెరుగుతుంది. అది ఎప్పుడైతే రేటు పెరిగిందో మనం తినే వస్తువులు కానీ కట్టుకునే గుడ్డల దగ్గరికి సర్వం ప్రతి దాని మీద రేటు ఎక్కువ పడుతుంది. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై, ఈ 3 నెలల లోపల. మరి ఇది ఇంతవరకు ఆగుతుందా? మరి 3వ ప్రపంచ యుద్ధానికి పోతుందా అనేది గట్టిగా ఆలోచించాలి. అది మన చేతుల్లోనే ఉంది. అది మన చేతుల్లో ఎట్టా ఉన్నది, మనం ఆపుతామంటే అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, మరి బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్ళు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. అక్కడ మిసైళ్ళు పడ్డ చోట కొన్ని లక్షల మంది చచ్చారు. వాళ్ళు తాగటం కాదు, మనం కూడా చిన్నగా దాని యొక్క ప్రభావం మనల్ని హింసించి 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 అందులో చిన్న పిల్లలు తొందరగా దెబ్బతింటానికి అవకాశం ఉంది. వాళ్ళ శక్తి తక్కువ కదా. మరి వచ్చేటువంటి ఈ కాలుష్యం వల్ల చాలా ప్రభావాలు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడు పాశుపదాస్త్రం అన్నారు. ఈ పాశుపదాస్త్రం ఎట్లాంటిదంటే పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఎవరికి ఇచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే. భూదేవత నెయ్యి తాగాలనుకుంది, ఆ నెయ్యి పారపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు రాకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు వస్తున్నది ఏంటంటే దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది.